మంచిది. చాలా జెన్యూన్గా అడిగినట్లున్నారు. చాలామందికి వచ్చే ప్రశ్న అయితే కొంత ఎక్కువసేపే దీని మీద మాట్లాడే అవసరం కనబడుతుంది. ఒకటి ఏంటంటే, రక్షణ పొందిన వ్యక్తి ఎదుగుదల ఇందాక చెప్తూ వచ్చాం కదా, ఎదిగేటప్పటికి ఏం తెలుస్తుంది అంటే, దేవుడు మనల్ని రక్షించాడు కేవలం పరలోకంలో స్థానం ఇచ్చుటకు కాదు, ఇంకా చాలా ఉన్నాయి దాంతోపాటు. కాబట్టి మన గురి పరలోకంకి వెళ్తానులే అనుకున్న వరకు ఉండకూడదు. దాని తర్వాత మళ్ళీ ఆ అంశంకి వస్తాను. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, ఆ కన్ఫెషన్ అక్కడ కనబడుతుంది, రక్షించబడాలని చెప్తున్నారు. కాబట్టి రక్షణ సంబంధం విషయంలో ఎదిగినప్పుడు ఏం తెలుస్తుంది తెలుసా? ఇది నిత్య రక్షణ అని తెలుస్తుంది. సాల్వేషన్ ఏ వ్యక్తి అయినా సరే జెన్యూన్గా మారు మనసు పొంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి సరైన పశ్చాత్తాపంతో తన పాపాలను ప్రభు దగ్గర ఒప్పుకొని, పాపి అని ఒప్పుకొని యేసు ప్రభువునందు నిజముగా ఆయన విశ్వాసం ఉంచిన వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడతారు, నిత్య రక్షణ పొందారు. రక్షణ అనేది ఎవరికి కూడా సగం లేదు. దెర్ ఇస్ నో పార్షియల్ సాల్వేషన్. దేవుడు ఒక వ్యక్తిని రక్షించాడంటే ఇంకా ఆ వ్యక్తి ఎప్పటికీ రక్షించబడిన వాడే. అయితే బాధ్యత మనకేంటి? పరిశుద్ధంగా జీవించాలి. అందుకే వాక్యం ఇచ్చాడు, ఎదగాలి, పరిశుద్ధంగా జీవించాలి. మానవ స్వభావంలో శరీరంలో ఉన్నాం కాబట్టి పాపము చేసే అన్ని అవకాశం ఉన్నాయి. చాలాసార్లు తెలియక మనం పాపం చేసేవారుగా ఉంటాం, కానీ ఎక్కువ శాతం, ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తాను, తెలిసి పాపం చేసేవారుగానే ఉన్నాం. తెలియక పాపం చేసే సంఘటన చాలా తక్కువ ఉంటాయి, కానీ తెలిసి అయ్యే ఎక్కువ ఉంటాయి. అంటే తెలిసే చేసాం కదా. అయితే దేవుడు కనికరం గలవాడు, తన పరిశుద్ధాత్మని మనల్ని ఉంచాడు కాబట్టి పరిశుద్ధాత్మ వెంటనే మనల్ని ఏం చేస్తాడు? గర్దిస్తాడు, ఒప్పింపు చేస్తాడు. తర్వాత నువ్వు ఏం చేయాలో అక్కడ వరకు నడిపిస్తాడు. కానీ చేయవలసిందే నువ్వే. కన్ఫెషన్ అనేది నువ్వు, పరిశుద్ధాత్మ కాదు కదా కన్ఫెస్ చేసేది, నువ్వు కన్ఫెషన్ చేయాలి. ఓకే. ఒకవేళ అలా పడిపోయి పాపం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు. మరలా మనకేం చేస్తాడంటే, నువ్వు ప్రభు దగ్గరికి ఒప్పుకో, ప్రభు నేను క్షమిస్తాడు, అక్కడ నడిపిస్తాడు. ఒప్పుకుంటే క్షమిస్తాడు. వెంటనే ఆ పాపంని మరలా ఏం చేయాలి? మనం రిపీట్ చేయకూడదు, విడిచిపెట్టాలి. ఇది ఒక అంశం. ఇది తెలుసుకోండి ముందు. ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి పాపము చేశాడు, కానీ మరి హృదయం కఠినపరుచుకున్నాడు. ఎందుకంటే పాపం విశ్వాసి అయితే పాపము చేయని వెంటనే అతనిలో గర్దింపు వస్తుంది, ఒప్పింపు వస్తుంది వెంటనే. అతను ఎప్పుడు కన్ఫెస్ చేస్తాడో అది ఆయన చేతిలో ఉంది. కానీ గర్దింపు మాత్రం ఇమీడియట్, ద మూమెంట్ హీ ఫాల్స్ ఇన్ సిన్. ఏ క్షణమైతే ఆ వ్యక్తి పాపము చేస్తాడో ఆ క్షణమే పరిశుద్ధాత్మ లోపల ఉన్నాడు కదా, వెంటనే పరిశుద్ధాత్మ నీకు 4-5 రోజుల తర్వాత చెప్పడు నువ్వు పాపం చేసేవాడిని, అర్థమైందా? వెంటనే చెప్తాడు. కానీ కన్ఫెషన్ చేసే వ్యక్తి ఏం చేస్తున్నాడు? టైం తీసుకుంటున్నాడు. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పాపము చేశావు, ఇది తప్పు, ఇది దేవునికి ఇష్టం లేదు అని చెప్పడానికి ఒక్క సెకండ్ డిలే చేయడు, నీకు వెంటనే తెలుసు విశ్వాసి అయితే. ఓకే. కానీ మనమే ఏం చేస్తున్నాం? కన్ఫెషన్కి లేట్ చేస్తాం. సరే, ఆ వ్యక్తి హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, ఒప్పుకోలేదు కదా, ఇప్పుడే కదా, అదే కదా ప్రశ్న. ఒప్పుకోలేదు, ఏదో సంథింగ్ అయింది, చనిపోయాడు. ఇప్పుడు అతను పరలోకంకి వెళ్తాడా లేదా? నేను అంటాను అతను పరలోకంకి వెళ్తాడు. ఓకే. కొంచెం కష్టంగా ఉంటుంది, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. మొదటిసారి ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేను పాపిని అని ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి చెప్పండి? పాపిని. దట్ ఈస్ ద క్రైటీరియా. అది రక్షించబడటకు క్రైటీరియా అని చెప్పవచ్చు. క్రైటీరియా మీ యంగ్స్టర్ కదా, అర్థమవుతుంది. ఏమని ఒప్పుకోవాలి? నేను పాపిని. ఐఎమ్ ఏ సిన్నర్. యు ఆర్ ఏ సిన్నర్. బికాస్ ఆఫ్ దాట్ యు ఆర్ అండర్ పనిష్మెంట్, లేకపోతే శిక్ష ఉంది. అది ఏ మూమెంట్ అయితే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకున్నావో ఏమైంది చెప్పండి?
తీసివేయబడింది, రైట్? కానీ ఇప్పుడు ఆ మూమెంట్ తర్వాత యూ విల్ నాట్ బి పనిష్డ్ బికాజ్ యు ఆర్ సిన్నర్, యూ విల్ బి పనిష్డ్ ఫర్ ద సిన్స్ యూ డూ. ఇది చాలా కష్టమైంది, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించు అని ప్రార్థన చేశాను. ప్రభు నన్ను రక్షించేశారు. దాని తర్వాత నేను పాపిని కాబట్టి దేవుడు నన్ను నేను పాపం చేశాను కాబట్టి శిక్షిస్తాడు. నేను పాపిని ఒప్పుకున్నాను కాబట్టి ఏం చేశాడు? నన్ను ఆయన రక్షించాడు. కాబట్టి అన్కన్ఫెస్డ్గా ఒకవేళ ఒక పాపం చేసి వ్యక్తి పాపం చేసి విశ్వాసి అన్కన్ఫెస్డ్గా ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ప్రభు అవకాశం ఇస్తాడు, ఎందుకంటే ఆయన చేతిలోనే ఉంది. కానీ అలా వెళ్ళిపోయినా అతను ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? బట్ హీ హ్యాస్ టు ఫేస్ గాడ్ అండ్ హిస్ జడ్జ్మెంట్. దేవుని యొక్క తీర్పు విమర్శన ఆయన ఎదుర్కోవాలి. పరలోకంకు వెళ్తాడు, కానీ హీ స్టిల్ అకౌంటబుల్ టు వాట్ హీ హ్యాస్ డన్. ఓకే, అక్కడ మనకి బెటర్గా చెప్పు. రక్షణ గురించి అర్థం చేసుకోవడం అనేది మనకి సహాయపడుతుంది. ఈ విషయంలో రక్షణ దేవుని వాక్యంలో ఖచ్చితంగా నిత్య రక్షణ. ఎవరు ఎన్ని చెప్పినా, ఏ వచనాలు చూపించినా దీన్ని మీరు పట్టుకోండి, దీన్ని మీరు నమ్మండి. దీని ద్వారా చాలా మనం దీవించబడతాం, చాలా మనం ఆదరించబడతాం, చాలా బలపరచబడతాం. ప్రభు నాకు ఇచ్చిన రక్షణ ఎంత గొప్పదో దాని వాల్యూ అర్థమవుతుంది. ఏమని? రక్షణ నిత్యమైంది అని వాక్యంలోంచి జరిగితే మేము చెప్తా ఉంటాం నిలబడినప్పుడు. కానీ వ్యక్తిగతంగా బైబిల్ చదువుతున్నప్పుడు ఈ సత్యం కనబడినప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక 2 వచనాలు చదివితే సహాయకరంగా ఉంటుంది. యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని చదువుతున్నా. అయిపోయింది, దాటి ఉన్నాడు. ఎప్పుడు దాటి ఉన్నాడు? విశ్వసించాడు కదా. విశ్వసించినప్పుడే, చనిపోయిన తర్వాత దాటడం కాదు, విశ్వసించినప్పుడే దాటి ఉన్నాడు. ఒక విశ్వాసి విషయంలో, రక్షణ విషయంలో అతని యొక్క నిత్యత్వం భూమి మీద ఉన్నప్పుడే నిర్ణయించబడుతుంది. అందరి వ్యక్తుల విషయంలో ఇదే వాస్తవం బైబిల్ చెప్తుంది. నువ్వు విశ్వాసం ఉంచకపోతే నీ మీద ఇప్పటికే తీర్పు ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుతాం. ఏమని? నువ్వు అగ్నిగుండానికి సంబంధించిన వ్యక్తివి అని. నువ్వు ఒకవేళ విశ్వసిస్తే నిన్ను దేవుడు నీతిమంతునిగా తీర్చాడు, మరణంలో నుండి జీవంలోనికి నిన్ను దాటించాడు. నువ్వు పరలోకానికి వెళ్ళావు, దేవుని వాక్యం అని చెప్తుంది. ఆల్రెడీ పరలోకంలో మనం క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టబడ్డాం. మీరు చదవండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. కూర్చుండబెట్టెను అని పాస్ట్ టెన్స్లో మనం చదువుతాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఒక వచనం చదువుతారా? రోమాపత్రిక 8:30, 8వ అధ్యాయం 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారి నీతిమంతులుగా తీర్చెను, ఎవరు నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచను. మహిమ పరుస్తాడా? మహిమ పరచనువా? మహిమ పరచను. మనం ఏమనుకుంటాం? నీతిమంతులుగా తీర్చెను వాస్తవమే, కానీ ఇంకా మహిమపరచలేదు అని మనం అనుకుంటాం. మహిమ పరచుట అనేది 8వ అధ్యాయం మీరు చదువుకున్నప్పుడు ఫ్యూచర్లో జరిగేది. ఒక విశ్వాసి ఫ్యూచర్లో మహిమపరచబడతాడు. దేవుని కుమారుల మహిమ యొక్క ప్రత్యక్షత అని చదువుతాం. మన ఎదుట ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలం శ్రమలు ఏమైనా తగినవి కావు. 8వ అధ్యాయంలోనే ఉన్నవి అవన్నీ. మహిమపరచబడడం అంటే మహిమ రాజ్యానికి మనం ప్రవేశించడం, మహిమ దేహాలు మనం ధరించడం, ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట సంఘము మహిమగల సంఘంగా నిలబెట్టబడడం అని దాని యొక్క భావం. అది మన ఫ్యూచర్ అన్నమాట. మన గమ్యం చెప్తున్నాడు మహింపరచబడుట. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు ఆ వచనం? ఎప్పుడో జగత్తున్నది వేయబడక మునుపు స్టార్ట్ చేశాడు. మొట్టమొదటి మాట ఏముంది అక్కడ? ఎవరిని ముందుగా నిర్ణయించను. ఎప్పుడు నిర్ణయించాడు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో జగత్తున్నది వేయబడక మునిపే నిర్ణయించాడని చదువుతాం. తర్వాత మాట కనీసం 4 ఉన్నాయి అక్కడ. ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరు నీతిమంతులుగా తీర్చెనో వారిని మహింపరచను. సో 4 స్టెప్స్. నిర్ణయించడం అనేది ఎప్పుడు జరిగింది? కాలం ప్రారంభం అవ్వక మునిపే, ఇటర్నిటీ పాస్ట్లో జరిగింది.
నీతిమంతులుగా తీర్చెను లేకపోతే పిలిచెను. ఎప్పుడు పిలిచాడు? సువార్త మనకు వినబడినప్పుడు. తెస్సలోనిక పత్రికలో పౌలు చెప్పాడు, మీరు ఇలాగ రక్షించబడి మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. దేవుడు మానవాళ్ళని సువార్త ద్వారా పిలుస్తా ఉన్నాడు. అది ప్రస్తుతం జరిగింది. పిలిచినప్పుడు ప్రభు ఆత్మ మనల్ని ఒప్పించినప్పుడు మనం రక్షించబడతాం. ఆ సమయంలో దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఈ రెండు ప్రస్తుతం జరిగినాయి. మహిమ పరచను అని జరిగినట్టుగానే చదువుతున్నాం, కానీ అది రేపు ఫ్యూచర్లో జరిగేది. ఇంతకు మునుపు 3 జరిగినప్పుడు అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అది మాత్రమే కాకుండా అది కూడా జరిగినట్టుగానే దేవుడు దాన్ని చూస్తున్నాడు. రక్షణ నిత్యమైంది అని చెప్పే విషయంలో దేవుని క్యారెక్టర్ కూడా మనకు కనపడుతుంది. దేవుడు చేసే పని, దేవుని ఆలోచనలు, దేవుని తీర్పులు అవి ఖచ్చితమైనవి, అవి న్యాయమైనవి. యేసుక్రీస్తు ప్రభువుని బట్టి నిన్ను నన్ను నీతిమంతుడు అని తీర్చాడు. మనం చేసిన వాటిని బట్టి కాదు, స్వనీతి ద్వారా కాదు. స్వనీతి ద్వారా ఒకవేళ నీతిమంతునిగా మనల్ని తీర్చుంటే నమ్మిన తర్వాత కూడా చేసిన పాపాలను బట్టి వీడు నీతిమంతుడు కాదు అని చెప్పొచ్చు. స్వనీతి ద్వారా కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి ఆపాదించబడింది. దాన్ని మనం పొజిషనల్ శాంక్టిఫికేషన్ అంటాం. క్రీస్తు యేసు నందు మనం ఉన్నాం. క్రీస్తు నందు ఉన్న స్థితి అనేది ఎప్పటికీ మారదు. నిత్యత్వం అంతా అది మారదు. పాపంలో పడవచ్చు, కానీ క్రీస్తు నందు ఉన్న స్థితి అనేది మారదు. కాబట్టి రక్షణ నిత్యమైంది అని నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఒక ప్రశ్న, రక్షణ నిత్యమైంది కాబట్టి నేను ఎటు తిరిగి పరలోకం వెళ్తా కాబట్టి నేను భూమి మీద పాపం చేయొచ్చు కదా? చేయొచ్చా? చేయకూడదు. అది దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే మనం రక్షించబడిన దాంట్లోనే కారణం ఉంది. ప్రభు మనల్ని పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధంగా ఉండడానికే రక్షించాడు భూమి మీద. అసలు పరిశుద్ధత లేకపోతే రక్షించబడిన తర్వాత భూమి మీద ఆశీర్వాదాలు అన్నీ మనం పోగొట్టుకుంటాం. వాక్యం చదువుతాం, ఏమీ అర్థం కాదు, అసలు వాక్యం చదవాలనిపిస్తుంది. ప్రార్థన చేస్తాం, దేవుడు వినడు. ఆరాధన చేస్తాం, దేవుడు అంగీకరించడు. యేసుప్రభు కోసం పని చేయొచ్చు, దేవుడు అంగీకరించడు. నేను మీరు చెప్పుకోండి, జీరో అయిపోతాం. పరిశుద్ధత అనేది ప్రాథమికమైన విశ్వాస జీవితంలో మనం అలవాటు చేసుకోవాల్సిందిగా దేవుని వాక్యంలో మనం నేర్చుకున్నాం. కాబట్టి నిత్య రక్షణ అనేది పాపానికి ఎప్పుడూ లైసెన్స్ కాదు, కానీ భయంతో వణుకుతో మనం జీవించడానికి అది మనల్ని ప్రేరేపిస్తుంది. ఇప్పుడు క్రియల ద్వారా మనము రక్షణ పొందలేదు, ఓకే? కాబట్టి మన క్రియల ద్వారా రక్షణ పోతుంది అంటే అది ఎలాగా అవదు. నేను క్రియల ద్వారా సంపాదించి ఉంటే నా క్రియల ద్వారా పోయే అవకాశం ఉంది. నేను క్రియల ద్వారా సంపాదించలేదు కాబట్టి దేర్ ఇస్ నో పాసిబిలిటీ, క్రియల ద్వారా మళ్ళీ పోయే అవకాశమే లేదు. కొన్ని ప్యాసేజెస్ అట్లాంటి డౌట్ని క్రియేట్ చేస్తాయి, కానీ అవి రాయబడిన కాంటెక్స్ట్ మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే సరైన రీతిలో వాక్యాన్ని మనం గ్రహించవచ్చు. అయితే అన్న చెప్పినట్లుగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, రక్షించబడిన తర్వాత బేసికలీ చదువుతాం వాక్యంలో, పాపం చేస్తే ఉత్తరవాది మనకున్నాడు. కారణం ఏంటి? పాపం చేస్తాం, పడిపోతాం. ఎందుకు? పాప స్వభావం మనలో ఉంది. కానీ 2వ అధ్యాయంలో చదువుతాం యోహాను పత్రికలో, దేవుని బీజం ఎవరిలో ఉందో వాడు పాపం చేయడు అని చదువుతాం. ఒరిజినల్ లాంగ్వేజ్లో పాపం చేస్తూ ఉండడు అనే పదం ఉపయోగించబడింది. సో ఏ వ్యక్తి అయినా నిజంగా రక్షించబడితే పాపంలోనే కొనసాగలేడు. ఒకవేళ ఒక విశ్వాసి రక్షించబడిన తర్వాత పాపంలో కొనసాగడానికి అలవాటు చేసుకుంటే అతడు విశ్వాసి యొక్క ఆనందాల్ని పూర్తిగా పొందలేడు. ఒక పాపి పాపంలో ఆనందించినట్టుగా కూడా ఆనందించలేడు. రెండు ఉండదు, ఇది ఉండదు, అది ఉండదు. కొంతకాలం ఉండొచ్చేమో, చేసినంతసేపు ఉండొచ్చేమో, తర్వాత అది ఉండదు. ఇది వాస్తవం. ఇట్లాంటి రియాక్షన్స్, ఫీలింగ్స్ ఏమీ లేకపోతే అతని రక్షణ విషయంలో మనం సందేహించాల్సిందే. నిజంగా రక్షించబడ్డా? నిజంగా రక్షించబడలేదనుకో, పరిశుద్ధాత్మ లోపల ఉండడు, ఆ గద్దింపు ఉండదు, ఆ ఒప్పుకోలు ఉండదు, పాపం విషయమైన స్పృహ ఉండదు, భయం ఉండదు, ఏమీ ఉండదు. క్యాజువల్గా అయిపోతుంది. లోకంలో పాపం విషయమే భయపడ్డు, పాపం విషయమే ఒప్పించబడ్డు. దేవుని ఆత్మ ఉంటేనే పాపం విషయంలో ఒప్పుకోవాలనేది మనకు ఉంటుంది. ఒకవేళ అలాంటి ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా కూడా ఆ వ్యక్తి మందిరానికి వస్తున్నాడు అనుకోండి, అది కేవలం మత సంబంధమైన భక్తి, మత సంబంధమైన పని, డివోషన్ ఏం కాదు. అది
అతనికి ఎటువంటి పాపం విషయంలో ఎటువంటి పశ్చాత్తాపం లేదు, ఏం లేదు. అయినా వస్తాడు, ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడొచ్చు, ఏదైనా చేయడం. అంటే అది రిలీజియస్గా చేస్తున్నాడు. ఓకే, దానివల్ల లాభం ఏం లేదు. కొన్నిసార్లు మనం లైఫ్ టైం అనేది కాదు కానీ చాలా కాలం డిసీవ్ చేయబడచ్చు, మనల్ని మనమే మోసగించుకోవచ్చు. నేను రక్షించబడ్డానని చెప్పి చెయ్యెత్తాను కాబట్టి, నేను తీర్మానం చేశాను కాబట్టి రక్షించబడ్డాను, నేను బాప్తీసం తీసుకున్నాను కాబట్టి పరలోకం వెళ్తున్నాను అని మోసపరచబడచ్చు. నిజంగా రక్షణ కార్యం జరగకుండానే హృదయం లోపల. ఇట్లాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు కొంతమంది. బాహ్యంగా కనబడతాయి అన్నీ, వందనాలు అని చెప్తారు, పరిచర్య చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. హృదయాంతరంగంలో నిజమైన మార్పు అనేది జరిగిందా? అందుకని అన్న ఇందాక మాట్లాడినప్పుడు మీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకోవడానికి జాగ్రత్త పడండి. డేట్ గుర్తుండకపోవచ్చు కానీ నిజంగా నీలో రక్షణ అనుభవం అనేది కలిగిందా? ప్రభు నీ హృదయాన్ని మార్చిన అనుభవం, నీ హృదయంలో నిశ్చయత ఇచ్చిన అనుభవం నీకుందా? నేను ప్రభు బిడ్డను అని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న అనుభవం హృదయంలో. వాక్యం వింటుండగా గ్రహింపు. నమ్మని వ్యక్తి గ్రహించలేడు వాక్యాన్ని, నమ్మిన వ్యక్తి గ్రహిస్తాడు. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం. సాల్వేషన్ అష్యూరెన్స్ ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి ఉండాల్సింది. డౌట్తో ఎవ్వరూ ఉండకూడదు, ఉండాల్సిన పని లేదు. మనం ఎంత ఖచ్చితంగా నేను రక్షించబడిన వ్యక్తిని అనే సత్యాన్ని గ్రహిస్తామో, ఎంత లోతుగా రక్షణ అర్థం చేసుకుంటామో, విశ్వాస జీవితాన్ని అంత మనం ఆనందిస్తాం, అంత మనం సాఫీగా ప్రభు కోసం ముందుకు సాగలుగుతాం. రైట్. రక్షణ నిశ్చిత అనేది సహోదరుడు చెప్పినట్లు చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు అందుకే తన వాక్యంలో మనకి నిశ్చిత కలగాలని రాసి అందించాడు. మనము ఆ నిశ్చితలో వస్తేనే ఆత్మీయ జీవితం ఒక మాధుర్యం మనకు తెలుస్తుంది. లేకపోతే మన జీవితం అంతా కూడా ఇంక ఈ రెండు వెళ్ళిపోతాయి. కాబట్టి తొందరగా మనం ఏం చేయాలంటే ఈ నిశ్చితలో మనము దృఢంగా ఉండాలి. అప్పుడు ఆత్మీయ జీవితం ఒక మాధుర్యము, ఆనందము. నేను ఇంకో మాట అంటాను, అంటే పడిపోయే స్వభావంలో మనం ఉన్నాం, మనం ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేం నేను పడను అని. కానీ రక్షణ నిశ్చిత పొందిన ఒక వ్యక్తి పడిపోయే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే అతను ఆనందిస్తూ ఉంటాడు దేవుడిలో, ఆ రక్షణలో, వాక్యంలో ఆనందిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక థింగ్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, దాన్ని ఎందుకు వదులుకోవాలి? అతనికి అర్థమవుతుంది, ఎవరు రక్షణ నిశ్చిత ఉన్న వ్యక్తికి అర్థమవుతుంది, ఇది చేశానంటే నాకు ఈ ఆనందం ఏమవుతుంది, పోద్ది, నాకు అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, ఓకే, ఎవరైనా మనంటే సహోదరు, నేనంటే నేను ఏదో గొప్పవాడని వస్తుంది, నేనే లేకపోతే సహోదరులు ఎవరున్నారు. ఇప్పుడు జస్ట్ ఒక స్ప్లిట్ సెకండ్లో నేను ఏదైనా ఒక మూవీ థియేటర్కి వెళ్ళి టికెట్ తీసుకొని మూవీ చూడొచ్చు, లేదు నా మొబైల్ అయినా చూడొచ్చు, అవునా కాదా? కానీ నాకేం అర్థమైంది, నేను అది చేస్తే ఇప్పుడు నేను ఆనందిస్తున్నాను, అనుభవిస్తున్నాను కదా, అది ఏమవుతుందో చెప్పండి, పోద్ది. ఎందుకు నేను పోగొట్టుకోవాలి? కాబట్టి ఏమవుతుంది, దాని నుంచి నేనేం చేస్తున్నాను, దూరం ఉంచుకున్నాను. ఎందుకంటే ఇట్ రాబ్స్ మై జాయ్ ఆఫ్ సాల్వేషన్. అందుకే దాని నుంచి దూరం. అంటే అది కూడా ఒక కోణం. ప్రభువులో ఆనందిస్తున్న వ్యక్తి ఎప్పుడు కూడా పాపం వైపు ఆ ఇష్టాన్ని చూపెట్టాడు కదా. ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను వ్యక్తిగతమైన ఎక్స్పీరియన్స్ నుంచి. పాపం చేసిన తర్వాత చాలా తీవ్రమైన నిరాశకు, ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్కు మనం లోన్ అవుతాం. అవును, డిప్రెషన్ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ దెన్ ఇంకొక మాట మనం యాడ్ చేయాలంటే, పాపం మన కళ్ళు ఎదురు కనబడుతుంది ఖచ్చితంగా. ఇంకో పక్క మన రక్షణ, పరలోకం, యేసు ప్రభు, ఇది మనకి జ్ఞాపకం వస్తుంది. అప్పుడు లోకంలో వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఇది చాలా బాగుంది, చాలా మధురంగా ఉంది, దీనికన్నా బెస్ట్ ఇంకొకటి లేదు అని ఫీల్ అవుతాడు. నిజంగా రక్షించబడని వ్యక్తి కూడా, నిజంగా రక్షించబడి ఉంటే హై ప్రైజ్ ఆఫ్ యువర్ కాలింగ్, నీ ప్రభువు ఎంత గొప్పవాడో, పరిశుద్ధత యొక్క విలువ ఎంత ఉన్నతమైందో, నేనేంటి ఇంత దిగజారిన స్థితిలో ఉన్నాను అనే గ్రహింపుకి మనం వస్తాం ఖచ్చితంగా. అది ఎప్పటికీ పోగొట్టుకోలేమేమో అనిపిస్తుంది నాకు. అందుకని స్టెప్స్ తీసుకోవాలి మనకు మనమే. మన పాదాలకి
మనమే సరైన రీతిలో త్రోవను సరళం చేసుకోవాలి. వాక్యం చదవడం, ప్రార్థనలో ఉండడం, సహవాసానికి రావడం, ఈ జాగ్రత్తలు మనం తీసుకున్నప్పుడు ప్రభు మనల్ని కాపాడుతాడు. లోకంలో వాక్యం చెప్పింది, ఆయన మనల్ని కాపాడడానికి, నిలబెట్టడానికి, స్థిరపరచడానికి తగిన శక్తి కలిగిన వాడు. హీఈస్ ఏబుల్ అని చెప్తుంది వాక్యం. నీ అంతటి నువ్వు నిలబడలేవు, ఇది గ్రహించాలి. నన్ను రక్షించడం ప్రభు పని, నన్ను నిలబెట్టడం కూడా ప్రభు పని. రక్షించబడ్డా? ఆ క్వశ్చన్ మీరే వేసుకో. నేను రక్షించబడ్డానా? లేదు అంటే ఎందుకు? ఒకవేళ అటువంటి వారు ఎవరైనా ఉంటే పోస్ట్పోన్ చేయొద్దు. ఇందాకలా ఒక ప్రశ్న మనం చూసాం కదా, ఒక విశ్వాసి పాపం చేసి అన్కన్ఫెస్గా ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తే అతనికి అవకాశం ఉంది. కానీ సువార్త విని విషయాల్ని గ్రహించి అన్నీ అర్థమైన వ్యక్తి ఒకవేళ లోకం విడిచిపెట్టే దేర్ ఇస్ నో ఆప్షన్. ఇంకా ప్రభువా నేను సువార్త విన్నానంటే సరిపోదు, విశ్వసించాలి. అది నీ గురించి అంతా తెలుసు ప్రభువా, నేను విన్నాను సువార్త అంతా అంటే సరిపోదు. వ్యక్తిగతంగా నువ్వేం చేయాలి? కన్ఫెస్ చేయాలి. ఈ వ్యక్తికి హోప్ ఉండదు. ఓకే, కాబట్టి కొనసాగించొద్దు పాప జీవితంలో, అన్సేవ్డ్ లైఫ్లో కొనసాగించొద్దు. విశ్వాసంలో మీరు ఎంత త్వరలో వస్తే అంత మంచిది. అసలు డిలే చేయకూడదు ఒక్క క్షణం కూడా.